వెల్కమ్ టు జడల్ జమానా అంటూ ది ప్యారడైజ్ సినిమా అప్డేట్స్ ఇస్తోన్న నాని అసలు విషయం మాత్రం చెప్పడం లేదు. మార్చి నుంచి ఏకంగా 5 నెలలు వెనక్కెళ్లిన ఈ సినిమా రిలీజ్ డేట్ మరోసారి మారుతుందనే న్యూస్ వైరల్ అవుతుంది. మరి న్యాచురల్ స్టార్ సినిమాపై లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ఏంటి? ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏ డేట్ కి బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తుంది? న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ది ప్యారడైజ్. దసరా ఫేమ్ శ్రీకాంత్ తోదెలా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటి వరకు రివీల్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సైతం ఈ అంచనాల్ని రెట్టింపు చేస్తున్నాయి. అయితే మార్చి 19 నుంచి ఆగస్టు 21కి షిఫ్ట్ అయిన ప్యారడైజ్ మళ్లీ వాయిదా పడుతుందనే న్యూస్ వినిపిస్తోంది. ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉండటంతో నాని సినిమా తిరిగి ఏ డేట్ కి విడుదలవుతుందా అనే చర్చ జరుగుతోంది. ది ప్యారడైజ్ సినిమాలో విలన్ రోల్ ప్లే చేస్తున్న బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జయల్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ తో వాయిదాపై క్లారిటీ వచ్చిందంటున్నారు జనాలు. ఎక్కడా కూడా సినిమా రిలీజ్ ఆగస్టు 21 అని మెన్షన్ చేయకపోవడంతో ఈ పోస్ట్ పోన్ రూమర్స్ నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఫిక్స్ అయ్యారంతా. అయితే ఆన్ టైం పూర్తి కావలసిన టాకీ పార్ట్ సహా సినిమాకి సంబంధించిన సాంగ్స్ షూట్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయట. ఈ కారణాలతోనే ఆగస్టు నుంచి ప్యారడైజ్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటున్నారంతా. ఆగస్టు 21 నుంచి న్యాచురల్ స్టార్ సినిమా తప్పుకుంటే సెప్టెంబర్ 25న థియేటర్స్లోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ డేట్ని మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సింది. అయితే అంతకంటే ముందుగా మూవీ టీం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్కి అప్డేట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 24 నుంచే ది ప్యారడైజ్ ప్రీమియర్స్ ఉంటాయనే న్యూస్ హల్చల్ చేస్తోంది. మరి ప్యారడైజ్ సినిమా కొత్త విడుదల తేదీపై మేకర్స్ ఎంత త్వరగా క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ.